నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక 2-3 గంటల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చాలా వరకు విజువల్స్లో నవ్వుతా తుడుతా కేరిస్తా నా క్రెడిట్ని కొట్టేశారు, నా క్రెడిట్ కొట్టేశారు, క్రెడిట్ చోరీ అని చెప్పారు. నేను కూడా ఇంతసార్లు చెప్తున్నాను కదా క్రెడిట్ చోరీ అని చెప్పి. మళ్ళీ భోగాపురం మొన్న రీసెంట్ టాపిక్ కదా, సెక్షన్ బై సెక్షన్. ఇప్పుడు ఏంటంటే ఆయన నెక్స్ట్ ఇష్యూ అని వెళ్తారు కదా, ఇష్యూ బై ఇష్యూ వీడియోస్ చేద్దాం దీని గురించి. ఎందుకు మనం ఒకేసారి కలగాబులగం చేయటం అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి నేను ఖచ్చితంగా ఒక విశ్లేషణ చేయాలని డిసైడ్ అయ్యాను. అంటే ఊరికే మాట్లాడితే సరిపోదు, జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు దీనికన్నా సమాధానాలు ఉంటాయా, పోనీ వాళ్ళ కార్యకర్తలకు ఉంటాయా, పోనీ వాళ్ళ టీంకి ఉంటాయా తెలుసుకోవాలి కదా. సో దానికోసం ఈ వీడియో చేశాను, ఇంకోలాగా అనుకోవద్దు. ఈయన అన్నారు చంద్రబాబు నాయుడు మరో క్రెడిట్ చోరీ కోసం పాటుపడుతున్నాడంట. అండ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే నేను రాసుకున్నానండి, మళ్ళీ అక్కడ మిస్ అయిపోతానేమో జ్ఞానగుళికలన్నీ. ఏంటంటే భోగాపురంలో భూదందా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేయడానికి 15,000 ఎకరాలు 5,000 ఎకరాలు అని చెప్పి ఇష్టం వచ్చిన ఫిగర్స్ చెప్పారంట. యాక్చువల్గానంట ఆయన చెప్పారు ప్రాజెక్ట్కి చాలా వ్యతిరేకత వచ్చిందంట, ప్రజలు సీరియస్గా శంకించారంట ప్రాజెక్ట్ని. ఆ శంకర్లు ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ మొత్తానికి ఈయన చెప్పింది ఏంటంటే నెట్లో వెతకండి అని చెప్పి మళ్ళీ ఒక సూచన వదిలాడు ఆయన. సరే సార్ మీరు చెప్పిన ఇంక ఎతకుండా వస్తామా అని చెప్పి నెట్లో ఎతికానండి. ఈయన ఏమన్నారంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్కి కూడా 2,000 ఎకరాలు చాలు, అంతకంటే అక్కర్లేదు, మీరు తీసుకొచ్చి ఈరోజు ఇన్ని ఎకరాలు ఎందుకు కావాలంటున్నారు అని చెప్పి నెట్లో ఎతకమన్నాడు. అదే ఎతికాను. ఇప్పుడు మీకు ఒక స్లైడ్ వస్తుంది, స్లైడ్ని చూడండి. వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ రిక్వైర్మెంట్ ఇన్ ఏకర్స్ క్లియర్గా రాశానండి, ఇంకోలాగా అనుకోవద్దు. దీంట్లో మనం చూసుకుంటే కనుక రికమెండెడ్ రేంజ్ మినిమం వయబుల్ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ 7,500 to 10,000 acres. వాట్ యూ సే మిస్టర్ జగన్? ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోరా, నెట్లో వెతకరా? ఓకే. ఐడియల్ గ్లోబల్ మెగా హబ్ మనకి 12,000 to 20,000 acres. అల్ట్రా లార్జ్ ఫ్యూచర్ ప్రూఫ్ హబ్ 20,000 to 35,000 acres. ఇది మనకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి వాళ్ళకి అర్థమవుతాయి. సో నెట్లో వెతకమన్నా ఇదే చెప్తుంది. మరి నేనేమనాలి ఇంకా? దీనికి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే డెన్వర్ ఎయిర్పోర్ట్ ఒకటి 33,500 ఎకరాలు, ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ 18,300 ఎకరాలు, దాని తర్వాత బీజింగ్ 11,600 ఎకరాలు, సింగపూర్ 3,200 ఎకరాలు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3,500 ఎకరాలు. కడితే ప్రాజెక్ట్ ఒక లెవెల్లో కట్టాలని చంద్రబాబు గారు ఆలోచన ఉంటుందండి. మీరేమో నెట్లో ఎతకమన్నారు వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ 2,000 ఎకరాలు, కానీ మనకి ఇక్కడ ఈ పాయింట్ కొట్టేసుకోవచ్చు. దాని తర్వాత ఆయన చాలా క్లియర్గా చెప్పారు 130 కేసులు పడినాయి ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో, కేసులన్నీ సాల్వ్ చేసుకుంటా మొత్తం ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చిన గొప్ప సీఎం నేనే అని చెప్పి ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఇదంతా కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది ఈయనేనంట, జగన్మోహన్ రెడ్డి గారంట. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఎక్వైర్ చేశారంట. సర్లే ఇది కూడా అడుగుదాము, ల్యాండ్ ఎక్వైర్ చేసింది ఎవరని చెప్పి. ఈ స్లైడ్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్లైడ్లో హూ డిడ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ భోగాపురం ఎయిర్పోర్ట్ అని నేను అడిగానండి. హియర్ ఇస్ ఎ క్రియల్ ఫ్రాక్చువల్ బ్రేక్ డౌన్ అని చెప్పారు. దాంట్లో మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇనిషియేషన్ బై టీడీపీ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అండర్ చంద్రబాబు నాయుడు originally initiated the land acquisition process of the airport, including acquire thousands of acres in the early phase of the project. ల్యాండ్ కూడా మనం ఎక్వైర్ చేయలేదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండవ అబద్ధం. ఓకే అశోక్ గజపతి రాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు. కానీ నేను వెళ్ళిపోయి నరేంద్ర మోడీ గారిని బతిమాలి లెటర్లు ఇచ్చి మొత్తం నేను ఇంకా దాసోహం అని నేను గవర్నమెంట్ పర్మిషన్ అని తీసుకొచ్చాను అని ఒక లిస్ట్ చెప్పాడు ఆయన. దాంట్లో ఆయన ఏమంటే కందిపోయాను కరిగిపోయాను మొత్తం నేను సెంట్రల్ గవర్నమెంట్ని పూజించి భోగాపురం తీసుకొస్తే నా క్రెడిట్ మీరు కొట్టేస్తారా అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఓకే, ఆర్డర్ వైజ్ వెళ్తాను. హూ ఎన్విజన్డ్ భోగాపురం ఎయిర్పోర్ట్? ఇది నా కళ అంటున్నాడు ఆయన. నా కళని తీసుకొచ్చి నేను కడితే ఈరోజు మీరు అందరూ కనీసం దాన్ని బాగు చేసుకోవడం కూడా రాదయ్యా, నడుపుకోవడం రాదయ్యా అని చెప్తున్నాడు. విశాఖపట్నంలో కట్టిన భవంతులు, ఆ ముష్టిమూడి భవంతులు ఉన్నాయి చూడండి, దాన్ని ఏం చేయాలో తెలియదు, కమిటీలు వేయాల్సి వస్తుంది, మెయింటెనెన్స్ కట్టాల్సి వస్తుంది, తలలు చించుకోవాల్సి వస్తుంది. అలాంటి మూడు గట్టి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి. భోగాపురాన్ని కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పాడు. అదంతా నాది, నా క్రెడిట్ కొట్టేస్తారంటే మళ్ళీ దీన్ని కూడా అడిగాను. నాకు డౌట్లు వస్తున్నాయి, ఏంటి జగన్మోహన్ రెడ్డి కావాల్సిగా అతి చేస్తాడా లేకపోతే నిజంగా తేడాగా ఉందా అని చెప్పి వెతికాను. దీనికి కూడా ఒక స్లైడ్ వస్తుంది చూడండి. Who envisioned Bhogapuram Airport? The Bhogapuram International Airport by the envisioned and conceptualized by Chandrababu Naidu during his tenure as Chief Minister of Andhra Pradesh, first after bifurcation 2014 to 2019. Chandrababu Naidu garante uppudunna CM appudunna CM appudu ayane. Envisionment everdi meeda, kala meeda, క్రెడిట్ మీద చోరీ చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా?
దొంగతనాలు ఇంత బయటపడతాయి, రెచ్చగొట్టి చెప్పకూడదు, వెతుక్కో అంటే అలాంటి వాళ్ళు కెలికేసి ఎతికేస్తారని కూడా ఉండదండి మీకు. ఇక్కడ ఏమని రాశారు? విజనరీ చంద్రబాబు నాయుడు టీడీపీ, గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ, కాన్సెప్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియర్ విశాఖపట్నం టు రీప్లేస్ ఆర్గ్యుమెంట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ అండ్ సపోర్ట్ లాంగ్ టర్మ్ రీజనల్ గ్రోత్. పీరియడ్ ఆఫ్ విజన్ అండ్ ప్లానింగ్ 2014 to 2016 మిస్టర్ జగన్. చెక్ చేయండి స్లైడ్. ఈయన ఏమన్నాడంటే దీంట్లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, దాని తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్, ఎయిర్పోర్ట్ ఎన్విజన్మెంట్ ఇవన్నీ నేనే చేశాను అన్నాడు. నేను అన్నాను వాట్ పర్మిట్స్ డి టీడీపీ గవర్నమెంట్ గెట్ భోగాపురం ఎయిర్పోర్ట్ బిట్వీన్ 2014-2019 అని కూడా నేను అడిగాను. అంటే పిచ్చి ప్రెస్ మీట్కి పిచ్చి ప్రశ్నలు అడగాల్సి వచ్చిన పరిస్థితికి వచ్చింది. నా హెడ్ ఇస్ గాన్. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, ఇక్కడ మనందరికీ అర్థమవుతుంది. స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ టు ఎస్టాబ్లిష్ ద ఎయిర్పోర్ట్ GORT నెంబర్ 63 on May 2015. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్ సీఎం చంద్రబాబు నాయుడు ఫార్మలీ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఆఫ్ భోగాపురం. దాంతో టెక్నికల్ అప్రూవల్ బై ఎయిర్పోర్ట్ అథారిటీ, అది కూడా మేమే తెచ్చామన్నాడు ప్రెస్ మీట్లో అయినా. అది ఎవరి దాంట్లో వచ్చింది? June 2015 ఎయిర్పోర్ట్ అథారిటీ గ్రాంటెడ్ ద టెక్నికల్ అప్రూవల్ ఫర్ భోగాపురం ఎయిర్పోర్ట్. హూ ఇస్ ద సీఎం? చంద్రబాబు నాయుడు సీఎం. సో స్టాప్ దిస్ క్రెడిట్ చోరీ. దీని తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, మీ స్లైడ్లో కనిపిస్తుంది కింద, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది తీసుకొచ్చింది ఎప్పుడు? ఆగస్టు 2017. హూ ఇస్ ద సీఎం? చంద్రబాబు నాయుడు. హూ ఇస్ ద పార్టీ లీడింగ్ దెన్? తెలుగుదేశం పార్టీ, మిస్టర్ జగన్. కుడ్ యూ సీ దాట్? దాని తర్వాత సెంట్రల్ సైట్ క్లియరెన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గారు చేతులు నొక్కుని నేను తీసుకొచ్చానన్నారండి. ఇక్కడ చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ MOCA గవర్నమెంట్ గ్రాంటెడ్ ద సైట్ క్లియరెన్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఆఫ్ ద భోగాపురం సర్టిఫైడ్ ఎయిర్పోర్ట్ అరౌండ్ 2016 while the TDP government was in the power. ఇది క్రెడిట్ తీసుకోవాలన్న తాపత్రయం ఆయనకు కాదు, క్రెడిట్ కొట్టేయాలన్న కకృతి మీలో కనిపించింది ఈరోజు ఈ ప్రెస్ మీట్లో. కకృతి, లిటరల్ కకృతి. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉన్న పరువు కూడా పాయే, నర్సమ్మ ఎర్రబస్సు కూడా ఎక్కలేని పరిస్థితికి వెళ్ళిపోయే, భోగాపురంలో మన పేరు ఎక్కడ నిలవకుండా పాయే, చివరికి వచ్చే ఎలక్షన్లో వీళ్ళు మోసగాళ్ళు బ్రాండ్ ఎంచుకుని క్రెడిట్లు కొట్టేసి బతుకుతారని చెప్పి చివరికి అందరూ కూడా ఎడం పక్కకి తిరిగి ఇలా చప్పట్లు కొట్టే పరిస్థితికి వస్తారు. అవసరమా సార్ ఈ ప్రెస్ మీట్లు? క్రెడిట్ చోరీ అన్న బేస్ పెడితే మరి ఏమంటారు ఇటన్నిటికి? సీరియస్లీ టెల్ మీ హూ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ దిస్? మీకు ఇంకొక స్లైడ్ కూడా వేస్తున్నాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చెక్ చేసుకుంటే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అప్రూవల్, ఎస్ 2015 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ గవర్నమెంట్. AI టెక్నికల్ క్లియరెన్స్, ఎస్ అది కూడా క్లియర్ అయింది ఇన్ 2015. సెంట్రల్ సైట్ క్లియరెన్స్ ఇన్ ప్రిన్సిపల్ MOCA అప్రూవల్, ఎస్ 2016. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఎస్ 2017. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్టెడ్, ఎస్ ఇట్ వాస్ పార్షియలీ డన్ ఫ్రమ్ 2015 to 2019. ఇక్కడ చూసుకుంటే during 2014 to 2019 the TDP government got technical, environmental and early site clearances, initiated land acquisition notices, laid the foundation stone in early 2019. ఇది కాకుండా NOC కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చింది నేనే అన్నాడు. ఈ స్లైడ్ చూడండి, విచ్ గవర్నమెంట్ గోట్ NOC అప్రూవల్స్ ఫర్ భోగాపురం అంటే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ చూసుకుంటే కనుక విచ్ స్టేట్ వర్క్ విత్ ద సెంటర్? ద టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెడ్ బై చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు పవర్ ఇన్ ఇనిషియల్ ప్రిన్సిపల్ 2016 to 18. NOC తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఏం చెప్పాలి జగన్ గారు? ఇంకా ఏం చెప్పంటారు? మన పరిస్థితి ఇలా అయిపోయింది. రాజభోగులం, ఊరికే కూర్చొని క్రెడిట్ కావాలి, ఇచ్చేసాయి నా వాటాలో క్రెడిట్ చోరీని. ఇదే భాగవతాలు ఇంకా కంటిన్యూ అయితే మీ పరువు మీరు తీసుకోవడం తప్ప ఇంకెక్కడ దాఖలాలు ఉండవు. ఇంకోసారి నెట్లో వెతుకు, అమెజాన్లో వెతుకు, ఫ్లిప్కార్ట్లో వెతుకు అని చెప్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయి మనకి. సో భోగాపురంలో ఆయన ముందే ఎన్విజన్ చేశాడంటే 2020 ఫ్లైట్ ఎగురుతాను, కోరికే కదా అని కోరుకుని ఉంటాడు. ముందు GMR వద్దు, అక్కడ ఎయిర్పోర్ట్ వద్దు, నర్సాయమ్మ తల మీద ఒట్టు పెట్టి అక్కడ తల మీద ఇలా చెయ్యేసి ఈ ఎర్రవస్ కూడా రాని చోట మనకి కళ్ళ అవసరం అని చెప్పి కళ కూడా కంటానికి మీరు లేరు. ఎన్విజన్ చేసి ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకెళ్తాం చంద్రబాబు నాయుడుతో కంపారిజన్. డోంట్ డూ దాట్, ఇట్స్ అ బిట్ ఆఫ్ జోక్. సో మీరందరూ కూడా ఇన్ని స్లైడ్స్ చూసిన తర్వాత ఈ క్రెడిట్ చోరీని ఎలా చూస్తారు? ఎవరు క్రెడిట్ కొట్టడానికి ఇంత కకృతి ఎందుకు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఒపీనియన్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఆ ఛానల్ బికాజ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ పిల్స్ మీకు ఇస్తూనే ఉంటాను. దిస్ విల్ బి ద ఐ ఓపెనర్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే అబద్ధాలనే ప్రచురిస్తారు అబద్ధాలు 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 చెప్తే గెలిస్తే చాలనుకుంటారు. కానీ ఫ్యాక్ట్స్ మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.